ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోవాలి. దానికి సంబంధించిన అంశం అంటే ఫైల్ ఎక్కడ చూడలేదు కానీ ఒక వార్త అయితే బయటకు వస్తుంది. 25 మంది పేర్లు డిస్మిస్ చేసుకుంటా కోర్టు నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి. దాంట్లో కవిత పేరు కూడా ఉన్నది. అంటే డిస్మిస్ చేసిన తర్వాత ఇక వీళ్ళ క్లీన్ చిట్ మొత్తం ఇచ్చి పడేసినట్టే. లేదమ్మా, కింది కోర్టు అది. కింది కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టు అని అక్కడ ఫస్ట్ కేసు ఫైల్ అయింది, మన మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు లాగా. అయితే ఆ టెక్నికల్ గ్రౌండ్ల మీద డిస్మిస్ చేశాడు ఆ కేసు. ఇవాళ టెక్నికల్ గ్రౌండ్ల మీద అక్కడ డిస్మిస్ చేసినంత మాత్రాన హైకోర్టులు దాన్ని ఇట్లనే కొట్టేస్తాయని చెప్పడానికి లేదు. ఈ కేసు ఇప్పుడు హైకోర్టుకు పోతుంది. అయితే పొలిటికల్ మైలేజ్ కోసం ఇందులో ఉన్న వాళ్ళంతా పాలిటీషియన్సే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాధారాలు విచారించి నిజానిజాలు తేల్చేదాకా ఆ కేసు మనం జడ్జిమెంట్ను కన్సిడర్ చేయలేము. ఇన్వెస్టిగేషన్లో కొన్ని లోపాలు, ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఆ కేసును అక్కడ కోర్టు కొట్టేసింది. వెంటనే ప్రభుత్వం దాన్ని అప్పీల్ చేస్తుంది. ఎక్కడికి, మన హైకోర్టు కానీ, మధ్యలో ఏదన్నా ఉంటే దానికి కానీ అప్పీల్ చేసిన తర్వాత అక్కడ విచారణ జరుగుతుంది. మళ్ళీ దాన్ని ఇక్కడికే పంపించవచ్చు కూడా. మీరు పూర్తిగా సాక్ష్యాధారాలను విచారించిన తర్వాత, ఛార్జెస్ ఫ్రేమ్ చేసి సాక్ష్యాధారాలన్నీ విచారించిన తర్వాత అప్పుడు తీర్పు చెప్పండి, మళ్ళీ ఒకసారి విచారించండి అని పంపొచ్చు. ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే రీఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయొచ్చు. అంత తేలిగ్గా ఆ కేసు పోయేది కాదమ్మా. ఇంకా 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు నడుస్తుంది. కాబట్టి ఇలా ఒక టెంపరీ రిలీఫ్, అంటే పొలిటికల్గా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది క్షణిక ఆనందము, తాత్కాలిక సంతోషమే తప్ప ఇది పర్మనెంట్ జడ్జిమెంట్ కాదు. ఇంకోటి సుప్రీంకోర్టు దాకా కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. కానీ సత్యమేవ జయతే, సత్యం గెలిచింది, మేము సత్యము నిజానిజాల విచారణ జరగలేదు. కేసు లోపలికే ఇంకా తలబెట్టలేదు జడ్జి. టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఇది ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని కొట్టేసిండు. ఇన్వెస్టిగేషన్ సరిగా చేయమని రేపు హైకోర్టు ఆర్డర్ చేయవచ్చు. కాబట్టి ఇల్లల్కగానే పండుగ కాదంటారు కదా. ఇది ఏం కాదు. ఇది ఏంటంటే మళ్ళీ అప్పీల్ చేస్తారు. అప్పీల్లో నిజానిజాలు విచారిస్తారు. ఇక్కడ సాక్షులనే విచారించలేదు కదా. లేదు, సత్యం ఎక్కడ గెలిచింది. ఏంటంటే టెంపరీగా ఒక రిలీఫ్ అది. కింది కోర్టు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని ఆ కేసును విచారణకు తీసుకోలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికంటే మెల్లగా పీల్చుకోవడం అట్లని కాదు. కేసులు ఎట్లుంటాయంటే ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ వల్ల పైకోర్టు పోయినప్పుడు ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కాబట్టి దానివల్ల ఎటువంటి పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. తాత్కాలిక ఆనందమే తప్ప ఇది పర్మనెంట్ ఆనందం కాదు. వాళ్ళు దోషులా నిర్దోషులా అనే దాని మీద కోర్టు విచారించలేదు. ఆ కేసు తీసుకోవాలన్నా వద్దా విచారణకు అనే దాని మీద జరిగింది. అది అందులో ఉన్న వాస్తవాలను బట్టి రిజెక్ట్ చేసింది అనుకో, అప్పుడు రిలీఫ్ అనుకోవచ్చు. అయినా పైకోర్టు ఉంటుంది. కానీ ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ మీద రిజెక్ట్ అయింది. కాబట్టి మళ్ళీ విచారణ జరుగుతుంది. అవసరమైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని అంటారు. హైకోర్టు దీనిలో శిక్షలు వేస్తుందా వేయదా అనేది కేసు లోతుల్లోకి పోయి విచారించినప్పుడు తెలుస్తుంది.